వందే మాత్రం సృజనలో ఫస్ట్ పల్లవికే వాళ్ళకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కట్ చేసింది ఎందుకు? చెప్పండి. భరతమాత మాతానికి వందనం, ఒక భరతమాతానికి వందనం, భరతమాతానికి వందనం, భరతమాతాన్ని ఎక్కడ ఉందండి? దాని అర్థం అదే. వందే మాత అంటే దేశభూమి. దాని మీనింగ్ చూడండి. నేను మొత్తం ఇప్పుడు చదివిన పని వినిపిస్తాను. వెళ్ళి భారత మాతాన్ని కాదండి, మాతానికి వందనం అంటే దేశం జన్మభూమికే. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అట్నే అంటారు కానీ వందే భరత మాతానికి వందనం అని దాని అర్థం తీసుకోండి. దేవుడా మీరు నేర్చుకోండి అందరూ, కాదు వందే మాతరం అంటే ఏంది? జన్మభూమికి వందనం. జన్మభూమి అంటే భరతమాతే కదా. ఆ జన్మభూమికి వందనం అనుకో. దానికి కూడా అధ్యక్షన లేదమ్మా, అంబేద్కర్ గారు ఇదే అన్నారు. అంబేద్కర్ గారు తన దానికి అబ్జెక్షన్ లేదు. దానికి అబ్జెక్షన్ ఉంటే అసలు వందే మాత్రం పదాన్ని అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అది పాడరు కదా. మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్ అయింది. ఎంఐఎం కార్పొరేట్ లేవలే వందే మాత్రం పాడేటప్పుడు 150 సంవత్సరాల పరంగా జిహెచ్ఎంసీలో నిర్ణయం ఎక్కడన్నా ముస్లిం ఇదే ఎక్కడున్నా ఇదే అసలు. రామరెడ్డి గారు మీరు మొత్తాన్ని బుల్డోజ్ చేయొద్దు. బుల్డోజ్ చేయట్లేదు. ఆ వందే మాత్రం ఆ తీసేసిన దాన్ని కూడా పాడరు చాలా మంది. మా మతానికి వాళ్ళు వారు చెప్పింది రీజన్, సాదిక్ అలీ గారు చెప్పింది రీజన్ చెప్పారు. మేము అల్లాకు తప్ప ఇంకోరికి మొక్కం, జన్మభూమికి మేమెందుకు మొక్తాం? వందే మాత్రం అంటే మా మత విశ్వాస సెంటిమెంట్ దెబ్బతింటాయి. జన్మభూమికి అన్నట్లు మీరు ఏదైతే భరతమాతను అంటున్నారో, భరతమాతను జన్మభూమి అన్న భరతమాత తేడా ఏముందండి? జన్మభూమికి భరతమాత అంటే తేడా ఏముంది? బంకిం చంద్ర చటర్జీ గారిని అడగండి వెళ్ళి. ఇది ఈ వంకర టింకర్ అంటే వంకర టింకర్ అంటే ఇదే. ఎందుకు రాయలేదో చటర్జీ గారిని అడగండి, బంకిం చంద్ర చటర్జీ గారిని అడగండి. ఈ వంకర టింకర్ మాట్లాడుతూ అట్టే ఏమైనా మాట్లాడతారు. మరి కథలు చెప్తారు ఎందుకు? మరి ఆ కథలు చెప్పేది మీరే కదా. కథలు ఎందుకు చెప్తారు? మరి వందే మాత్రం అంటే అర్థం చెప్పండి. మీరు అడుగుతే మీరు చెప్పండి. వందే మాత్రం అర్థమైంది కాదు. వందే మాత్రం అందరూ చెప్పండి. బంకిం చంద్ర చటర్జీ భరతమాతని ఎందుకు రాయలేదో చెప్పండి. దాని అర్థం అదే వస్తుంది. ఇట్లా దాని అర్థం అదే. కానీ కొంతమంది సుంటాలు ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ చెప్తూనే అర్థం కాదని బంకిం చంద్ర గారు చటర్జీ గారు భావించలే. కొంతమంది సుంటలు ఉంటారు, వాళ్ళకి భరతమాతని డైరెక్ట్ చెప్తే అర్థమైతే వందే మాత్రం అంటే అర్థం కాదు అనుకోని వారు. తొలగించారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చర్చ వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా దాన్ని ఆమోదించారు. మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ మీరు అవమానిస్తున్నారు. మీరు అట్లా చెప్పి దేశాన్ని సమైక్యించారు కదా, దేశాన్ని కూడా ముక్కలు చేశారు కదా. మళ్ళీ అట్లా దేశాన్ని సమైక్యిస్తామని దేశాన్ని కూడా ముక్కలు చేశారు కదా. కాంగ్రెస్ ఎంఐఎం కమ్యూనిస్టులు కూడా కేరళలో ఏం దిశ రాలే. పాకిస్తాన్ జిందాబాద్, మోప్లాస్తాన్ జిందాబాద్, ఈఎంఎస్ నంబూద్రిపాల్, ఏకే గోపాలన్ చెప్తున్నా. మరి మీకు చేత అయితే అన్నవాళ్ళ మీద కేసులు పెట్టండి. మీకు చేత అయితే అన్నవాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇప్పుడు ఎప్పుడో 50-70 ఏళ్ళ కింద అనడానికి ఇప్పుడు కేసులు పెట్టాలనా? అంత తెలియజెప్పాలం కాదు మేము, అంత తెలియజెప్పాలం కాము. ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు 50 ఏళ్ళ దాని గురించి చెప్పలేరా? ఇప్పుడు డిస్కషన్ 150 ఏళ్ళ కింది విషయము, అప్పుడు 170 ఏళ్ళ కింద కూడా వస్తుంది. చెప్పండి. 150 ఏళ్ళ కింద రాసిన గీతం గురించి చర్చ ఇప్పుడు 70 ఏళ్ళ కింద విషయం కూడా వస్తుంది. పెట్టండి. కోటేశ్వర గారు వందే మాత్రం అర్థం గూగుల్లో ఎతికితే వందే మాత్రం అంటే సంస్కృతంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అని అర్థం అని. అంతే కదమ్మా, అంతే కదా. అమ్మా నెక్స్ట్ స్టాంజెస్ లో దుర్గామాత గురించి ఉంటదమ్మా. దుర్గామాతను 10 చేతులతో ఇట్లా పోల్చడము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళంతా కూడా మా మతానికి సంబంధించిందని. ఈ 2 కీర్తనలు కూడా పాడట్లేదండి. కట్ చేసిన తర్వాత ఈ 2 చరణాలు కూడా మా మత సెంటిమెంట్ కు మేము అల్లాకు తప్ప ఇంకోళ్ళని మొత్తం ఇక చూడండి. మరి కట్ చేసింది ఎందుకు? హిందువులను పాడకుండా చేయడానిక? పాడనప్పుడు మరి కట్ చేసింది హిందువులు కూడా పాడొద్దేనా? ముస్లింల పేరు చెప్పి హిందువులు కూడా పాడొద్దేనా? వాళ్ళు పాడనప్పుడు సుప్రీంకోర్టును గౌరవించడం లేదు కదమ్మా. అమ్మా అతను మాట్లాడడం సుప్రీం కోర్టును గౌరవపరుస్తుంది. నేను కట్ చేసింది ఎందుకంటున్నా, నేను కంపల్సరీ పాడాలని వక్రీకరించొద్దు. కట్ చేసిందని తప్పడుతున్నా.
కంపల్సరీ పాడాలట్లే నేను. రామరెడ్డి గారు అనేది ఏంటి అంటే, సరే వాళ్ళకి అభ్యంతరం ఉందని చరణాలు కట్ చేసారు, ఓకే, కానీ ఆ కట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పాడట్లేదు. పాడనప్పుడు అసలు ఆ చరణాల అభ్యంతరం ఎందుకు వచ్చింది, కట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది. అంటే దీని విషయంలో సుప్రీంకోర్టు చెప్పిందమ్మా. సరే కంపల్సరీ కాదు అనేది ఓకే. ఈవెన్ జనగణమన కూడా నేను చెప్తాను, జెండా ఎగిరేం కూడా కంపల్సరీ ఎగిరే కొంతమంది జెండా ఎగిరేస్తే మా మద్దతు పెట్టిందంటారు. అభ్యంతరాలు వచ్చాయి. జాతీయ జెండా ఎగిరేయమంటే ఎగిరేయరు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందమ్మా. భారత రాజ్యాంగంలో ఇది భారత రాజ్యాంగ ధిక్కరణ కిందికి రాదు, దేశభక్తికి సంబంధించి కూడా కాదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్తుంది. ఓకే, వాళ్ళని పాడమని అనడం మాత్రం ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. పాడమని అనడం కాదు, బలవంతం చేయడం. పాడమని అనడం అడుగుతారు, అంటారు, చెప్తారు, అది తప్పు కాదు. బలవంతం చేయడం, బలవంతం చేయడం. పాడమని అనడం కూడా తప్పని మాట్లాడితే ఎంత వక్రీకరణ. రైట్, సరే ఒక్క నిమిషం సాదిక్ గారు, కోటేశ్వర గారు, మన శివకుమార్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం. నేను ఇప్పుడు సాదిక్ గారు మళ్ళీ మాట్లాడదాం, శివకుమార్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. సో శివకుమార్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గురించి వస్తుంది కాబట్టి, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు అనేది, ఈ నింద రావడానికి కారణము ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, అప్పటి నెహ్రూగా ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు ఆ వర్గాని కోసమే ఈ చరణాలని తీసేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ రచ్చ. కాబట్టి ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ముందుగా ఇదైతే వందే మాత్రం గేయానికి 150 సంవత్సరాలు గడిచిపోయింది. దాంట్లో ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు అప్పట్లో ఆ వందే మాత్రం పాడిన దాని గురించి ఏదైతే బ్రిటిష్ పాలన మీద వ్యతిరేకంగా మనం గతంలో ఎన్నో సినిమాలు కూడా చూడడం జరిగింది. అల్లూరి సీతారామరాజు కూడా వందే మాత్రం అనే లాస్ట్ ఆయన ఫైర్ చేస్తే కూడా అదే మాట్లాడడం జరిగింది. సో ఆ రకం వందే మాత్రం అనేది మన ఒక యూనిటీ, మన ఒక ఇంటిగ్రిటీ అనే రకంగా అప్పట్లో తీసుకుపోయినారు. నిజంగా కూడా అందరూ కూడా దానికి కట్టుబడే ఉన్నారు. దాని రకంగానే ఒకరిని చైతన్యం చేయడం కానీ, లేకపోతే బ్రిటిష్ పాలన మీద మనం వ్యతిరేకంగా